వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్. ఇక్కడ నేనైతే హోమ్మేడ్ ఎయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి కదా. ఇక్కడ నాకు బాటిల్ ఏం దొరక్క నేనైతే మజా బాటిల్లో స్టోర్ చేశాను. ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. గుప్పెడు మైదాకు, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు వేపాకు, గుప్పెడు మందారపాకు, అలాగే 5 నుంచి 6 వరకు మందార ఫ్లవర్స్ని అయితే తీసుకోవాలి. ఈ ఫ్లవర్స్కి అయితే మధ్యలో ఉన్న కాండం తీసేసి చుట్టుపక్కల ఉన్న ఈ రెక్కలను మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంతులని 3 టీ స్పూన్ల వరకు గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. గంట సేపు నానిన మెంతులలో వాటర్ వడగట్టి ఈ మెంతులను మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మెంతులు అయితే మనకు సాఫ్ట్గా అయిపోయినాయి. ఇలా 2 వేలతో నలిపితే ఈజీగా నలిగిపోతున్నాయి కదా, ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి అలోవెరా. అలోవెరాలో పైన ఉన్న గ్రీన్ పార్ట్ను అయితే తీసేయాలండి. లోపల ఉన్న గుజ్జును 4 ఇంచుల వరకు అయితే వేసుకోవాలి, లేదంటే 3 ఇంచులైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకా ఇక్కడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి మిస్ అయిందండి. అదేంటంటే గుంటెగలిగిరాకు. ఇంతకుముందు అయితే మాకు దొరికేది, ఇప్పుడైతే దొరకలేదు, అందుకని అదైతే వేయట్లేదు. గుంటెగలిగిరాకు జుట్టు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు అందుబాటులో ఉంటే అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా అయినా పర్వాలేదు. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఒక స్టీల్ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అల్యూమినియం పాత్రలో వేసి మరిగిస్తే అయితే ఇవన్నీ ఆకులు కాబట్టి గ్రీన్ కలర్ అంతా ఈ అల్యూమినియం పాత్రకైతే పట్టేస్తుంది. శుభ్రం చేయడానికి కొంచెం కష్టం కాబట్టి నేనైతే స్టీల్ పాత్రలో అయితే వేసి మరిగిస్తున్నాను. చూడండి, ఈ మిశ్రమాన్ని ఇలా స్టీల్ పాత్రలో వేసి ఇక్కడ నేనైతే 3 పావు కేజీల వంతు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి ఈ కేరళ ఆయిల్ అండి, కేరళ నుంచి తెప్పించాము. ఇంకా దీనికి బదులుగా మీరైతే పారాషూట్ ఆయిల్ అయినా వాడచ్చు, లేదంటే మనం మరాడిస్తాం కదా కొబ్బరిలో, ఆ ఆయిల్ అయినా పర్వాలేదు. ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఈ ఆయిల్ అయితే ఇలా వేసి మనం ఒక గరిటె తీసుకొని ఇక్కడ ఉండల్లాగా ఉంది కదా మనం పట్టుకున్న మిశ్రమము, దీన్ని అయితే గరిటెతో అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి అయితే మనం ఈ ఆయిల్ని అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఆయిల్ తలకు వాడడం వల్ల ఎయిర్ ఫాల్ కాకుండా అయితే ఇది పనిచేస్తుంది. అలాగే మనకి జుట్టు ఎదుగుదలకు, జుట్టు రాలిపోకుండా ఉండడానికి అయితే చాలా ఉపయోగపడుతుందండి. అలాగే జుట్టు కుదుళ్ళు కూడా బలంగా దృఢంగా ఉంటాయి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఎప్పుడు ఈ ఆయిలే వాడతాము, అందుకని ఈసారి అయితే వీడియో తీశాను. చూడండి, ఇక్కడ ఆయిల్ వేసి అయితే ఇప్పుడు గరిటెతో కలుపుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గరిటెతో కలుపుకొని మనం స్టవ్ పైన పెట్టి అయితే ఈ ఆయిల్ని అయితే మరిగించుకోవాలి. సో ఈ ఆయిల్ మళ్ళీ మనకి కూల్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది, ఒక 3-4 అవర్స్ అయితే పడుతుంది. అలా 3-4 అవర్స్ తర్వాతనే మనము ఈ ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఫిల్టర్ చేయడానికి కూడా కాటన్ క్లాత్ అయితే వాడొద్దండి, మనం పాలిస్టర్ క్లాత్ వాడాలి. కాటన్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా కాటన్ క్లాత్ పీల్ చేస్తుంది, అందుకని నేనైతే పాలిస్టర్ క్లాత్ అయితే వాడతాను. ఒక గిన్నె పైన పాలిస్టర్ క్లాత్ వేసి దానిపైన ఈ ఆయిల్ వేస్తే మనకు చుక్క లేకుండా అయితే ఫిల్టర్ అవుతుంది. కానీ ఇప్పుడైతే నేను పాలిస్టర్ క్లాత్ అండ్ కాటన్ క్లాత్ అయితే వేసి ఫిల్టర్ చేయలేదు. నేను వచ్చే లోపల మా అమ్మ అయితే ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసేసింది. సో మనం టీ తాగుతాం కదా, టీ జాలితోటి అయితే మొత్తం వడగట్టేసింది. ఇంకా వడగట్టింది కదా సరే అని చెప్పి నేనైతే ఆయిల్ని అయితే బాటిల్లోకి అయితే వంపేసుకున్నాను. చూడండి, ఫస్ట్ మరిగిస్తుంటే అయితే మనకి ఇలా నురగలాగా వచ్చేసి ఆయిల్ అనేది కొంచెం లైట్ గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది కదా, అలా ఇంకా మనకు డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చేంత వరకు అయితే మరిగించాలి. ఇంకా ఇక్కడ ఆకుల మిశ్రమం ఉంది కదా, అదైతే మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ ఆయిల్ అయితే మనకు మొత్తం కంప్లీట్ అయినట్టే. చూడండి, ఇక్కడ మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతుండాలండి. కలపడం వలన ఏంటంటే ఆకులు అనేటివి ఇట్లా ముద్దల్లాగా ఉన్నాయి కూడా మొత్తం ఫ్రీగా అయిపోయి
ఆ మధ్యలో ఉన్న రసాన్ని అయితే ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట. చూడండి ఇంకా ఇప్పుడు ఫుల్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది కదా, డార్క్ గ్రీన్ వచ్చేసింది మనకైతే. ఇప్పుడు ఈ ఆయిల్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఉండనిచ్చినా సరే, లేదంటే పిల్లలు లేని ప్లేస్లో ఆయిల్ కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చల్లారిన తర్వాత అయితే వడగట్టేసుకోవాలి. ఓకే అండి, ఈ రోజటి వీడియో ఇంతే. చూడండి మా మమ్మీ నేను వచ్చేసరికల్లానే ఆయిల్ వడగట్టేసింది. ఇంక నేనైతే మజా బాటిల్లో అయితే వంచేసుకున్నాను. బాటిల్ దొరకలేదండి, అందుబాటులో అయితే లేకుండే. చూడండి దీంట్లో అయితే స్టోర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే మరి, బాయ్ అండి.